మాట విని జేడి, ప్లీజ్ ప్లీజ్. జై హింద్ సార్. జై హింద్ జేడి. మినిస్టర్ కొడుకు ఆదిత్యని మీరు అరెస్ట్ చేశారా? ఇప్పుడే ఫింగర్ ప్రింట్స్ కన్ఫర్మ్ అయ్యాయి సార్, అందుకే అరెస్ట్ చేశాం. వదిలిపెట్టండి జేడి, వదిలిపెట్టండి జేడి, వదిలిపెట్టండి జేడి. ఆదిత్యని వదిలిపెట్టేయాలా? ఎందుకు సార్? ఆదిత్యని పద్మని మోసం చేసి చంపేశాడు. పద్మని చంపినవాడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ వచ్చి ఇందాకే లొంగిపోయాడు. ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ రాసి నాకు ఫోన్ చేసి చెప్పాడు. పద్మని చంపినవాడు లొంగిపోవడం ఏంటి సార్? చంపింది ఆదిత్య అయితే ఎవరో వచ్చి మాదాపూర్ స్టేషన్ లో ఎలా లొంగిపోతారు? అదే అర్థం కాలేదు జేడి. మీరు వెంటనే బయలుదేరి అక్కడికి రండి, నేను వస్తున్నాను. వెళ్ళి మాట్లాడి ఏం జరిగిందో కనుక్కుందాం. కానీ సార్, ఇప్పుడు వీడిని వదిలేస్తే మళ్ళీ మనకి దొరకడు. కనీసం ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయినందుకు ఇంట్రోగేషన్ కైనా తీసుకొస్తాం సార్. ఆ స్టేషన్ లో లొంగిపోయిన వాడు ప్రూఫ్స్ తెచ్చేలోపు వీడితోనే పద్మని చంపానన్న నిజాన్ని నేను బయటికి తెప్పిస్తాను. ఆదిత్య బెయిల్ పేపర్స్ తో లాయర్ వచ్చి స్టేషన్ లో కూర్చున్నాడు. పైనుంచి ఆ లొంగిపోయిన వాడిని ఇంట్రాగేట్ చేసి ఆ తర్వాత ఆదిని కస్టడీలోకి తీసుకోమని ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లొంగిపోయిన వాడిని ఫ్రాడ్ అని ప్రూవ్ చేయడం తప్ప మనకి వేరే దారి లేదు జేడి. మీరు ఆదిత్యను వదిలేసి వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్కి రండి, నేను వస్తున్నాను. జేడి, నన్ను నమ్ము. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, పద్మకి న్యాయం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి వేరే దారి లేదు. అండర్స్టూడ్ సార్. జై హింద్. ఏమైంది జేడి? మేడం మాటల్లో మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అర్థం కావట్లేదా సార్? మా అబ్బాయిని వదిలేయమని సాధు ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు, అంతేనా మేడం? జేడి, మినిస్టర్ చెప్తోంది నిజమా? రమ్య, నా ఇంటికొచ్చి నా మనుషుల ముందే నన్ను కొట్టించి నా కొడుకు చేతులకే బేడీ లేసావు. ఇవాళ ఇంట్లో జరిగింది ఏదీ మర్చిపోను, మిమ్మల్ని కూడా మర్చిపోనివ్వను. పదరా. ఏంటక్క మేడం ఇది? చంపింది ఆదియే అని మనకు తెలుసు, సాక్ష్యం కూడా ఉంది. అయినా వాడిని మనం ఎందుకు వదిలిపెట్టాం? న్యాయం జరగాలంటే మనం పోరాడాల్సింది అన్యాయంతో మాత్రమే కాదు సందు. మన డిపార్ట్మెంట్ పెట్టిన రూల్స్, డిపార్ట్మెంట్ని రూల్ చేసే వాళ్ళతో కూడా. తప్పదు. అసలు మాదాపూర్ స్టేషన్లో లొంగిపోయిన వాడు ఎవడు జేడి? వాడికి ఈ కేసుకి ఏంటి సంబంధం? తెలీదు కేడి, కానీ సాక్ష్యాలున్నాయని సార్ చెప్పారు. సాధు సార్ కూడా అక్కడికి వస్తున్నారంట. పదండి, మనం కూడా వెళ్దాం.